ఈరోజు వాజ్పేయి గారి మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామం శ్రీరామ్నగర్ గ్రామంలో దుప్పట్ల కార్యక్రమం పెద్ద మనుషులకు అందరికీ కూడా వృద్ధులకు పెద్దలకు బీదలకు అందరికీ కూడా వాజ్పేయి గారి పుట్టిన సందర్భంగా ఒక కానుకగా మా గ్రామం తరపున వారికి పేరు ఉండే విధంగా వాళ్ళకు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందుగా ఈరోజు క్రిస్టమస్ పండుగ కూడా క్రిస్టియన్స్ అందరు కూడా దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీద కూడా ఈరోజు పండుగ మంచి శుభదినం. వాజ్పేయి గారు కూడా పుట్టిన సందర్భంగా ఇక్కడ గ్రామంలో మా గ్రామస్తులందరూ కూడా 20 సంవత్సరాల నుంచి మాకు అవకాశం ఇచ్చి పబ్లిక్ సేవ చేయడానికి మా అమ్మగారు ఎంపీటీస్గా, ఆ తర్వాత భిక్షపతి గారు సర్పంచ్గా, ఆ తర్వాత నాకు 2 పర్యాయములు సర్పంచ్గా ఈ గ్రామ పెద్దలు గ్రామస్తులందరూ కూడా నాకు అవకాశం ఇచ్చి సదాసేవ అంటే మానవ సేవ చేయాలనే ఒక ఆలోచనతోనే నేను ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను ఎన్నో ఈ 10 కాదు 20 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ గ్రామాన్ని ఒక ముందుకు తీసుకుపోలే అని ఒక ఆలోచనతోనే నేను కంకణం కట్టుకొని ఒక కంకర ముద్ద ఉండి ప్రతి సంవత్సరం ఏదో కొత్త పని చేయాలి, పబ్లిక్ మెచ్చే విధంగా ఉండాలి, మా గ్రామాన్ని అన్ని మండలాలకు అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉండాలనే ఒక సంకల్పంతోనే ఇక్కడ నేను పనిచేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా నెక్స్ట్ కూడా సేవ చేయడానికి నేను యువకులతోని మహిళలతోని ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా చేయడానికి నేను ముందుంటాను. వాళ్ళ సహసహకారాలు తీసుకుంటూ నా వంతు సహాయ సహకారం అందిస్తూ ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని రకాలుగా ముందుంటా అని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పుడు మైనాబాద్ నుండి శ్రీరామ్నగర్ అది నా పరిధి కాదు, నా ఆలోచన కూడా కాదు. నేను నా గ్రామంలో శ్రీరామ్నగర్ గ్రామం అంత వరకు గ్రామఖండం వరకు నేను చేసినటువంటి సర్పంచ్ పరిధి కాబట్టి అది అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య గారు చేసే పని, ఎమ్మెల్యే గారు చేసే పని కాబట్టి అది నేను విఫలం కాలేను. నేను ప్రయత్నంలో ఉన్నా, ఇంకా నెక్స్ట్ కూడా నేను ప్రయత్నమే చేస్తాను. రోడ్డు వేయడానికి కాదు, రోడ్డు వేపించడానికి నేను ప్రయత్నం చేయడము, నా వంతు అర్జీలు పెట్టడము, అధికారులకు అర్జీ చెప్పడము. మండల హెడ్కోటాలో నేను ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి మీటింగ్లో కూడా నేను ఈ 5 సంవత్సరాల నుంచి మేము అడగడమే జరుగుతున్నది. కానీ ఈ ఊరిని సురంగల్ టు వెంకటాపూర్ వరకు రోడ్డును ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం అది ఆయన బాధ్యత కాబట్టి ఆయన చేయలేకపోయాడు. ఆయన ఆలోచన చేయాలి, ఈ ఊరికి ఎందుకు చేయలేకపోయినానని చెప్పేసి. ఎలక్షన్ క్యాంపెయిన్లో గ్రామానికి వచ్చినప్పుడు మీ కార్యకర్తలను పెట్టి మీరే అడ్డగించారని ఆయన అంటున్నారు. నాకు భారతీయ జనతా పార్టీకి అడ్డుకోవాల్సినంత అవసరం కూడా పడలేదు. ఆయనను ఎలక్షన్ ముందల్లో అడ్డుకోవడంలో ఇక్కడ ఉపయోగించేది ఏం లేదు, అవసరం కూడా లేదు. మేము ఎన్నోసార్లు విన్నపాలు చేయనప్పుడు ఎలక్షన్ టైంలో అడ్డుకుంటే వచ్చేది ఏం లేదు. అది అనవసరమైన వేరే వాళ్ళు చేసి మా మీద నిందలు మోపడం తప్ప మేము ఎప్పుడు యాదయ్య గారికి ఎమ్మెల్యే గారికి ఎప్పుడు మేము దుష్మన్లే కావు, ఉద్దేశం కూడా లేదు మాకు చేయాలని అడ్డుకోవాలని. నేను కూడా అన్ని మండలాల్లో తిరిగినా నాకు ఎక్కడ కూడా ఇట్లా ఈ పరిస్థితి మా ఊరే కాదు, శ్రీరామ్నగర్ ఒకటే కాదు, ఆయనకు ఎక్కడ పోయినా కూడా నిరసన అమర్యాదనే ఉన్నది. ఎందుకంటే ఆయనకు 2 పర్యాయములు పబ్లిక్ ఎన్నుకొని చేవళ్ళగడ్డ పైన ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆయన చెప్పుకోవడానికి ఏళ్ళ మీద ఉంటాయని మనకైనా చేసినా ఉంటే ఆయన పబ్లిక్ నుంచి పట్టించుకోలేడు. పైసల ద్వారా ఈ టైంలో ఎలక్షన్ టైంలో పైసలు ఇచ్చి గెలవచ్చని ఒక ఆలోచనతోనే ఉన్నాడు. కానీ గ్రామానికి రోడ్ ఎక్కడ చేయలేదు కూడా. అందుకే ఈసారి పబ్లిక్ గవర్నమెంట్ను పక్కకు పంపాలనే ఆలోచనతోనే ఈసారి పక్కకు పంపించేసింది. కానీ మా ఊరే శ్రీరామ్నగర్ ఒకటే కాదు. రాబో ఎంపీ ఎలక్షన్లో మీ పాత్ర ఎలా ఉంటుంది? పార్టీ నిర్ణయిస్తే ఏ కార్యక్రమం చేయడానికి నేను రెడీ. పార్లమెంటు వైజ్గా కానీ కాన్స్టిట్యూన్సీ వైజ్గా కానీ మా గ్రామం తరఫున కానీ మండల వైజ్గా ఏ కార్యక్రమం అప్పచెప్పినా కూడా నేను పనిచేయడానికి రెడీ ఉంటాను. క్యాండిడేట్ ఎవరైనా ఉండని ఎవరున్నా కూడా పార్టీకి సేవ చేయడానికి నేను ముందుంటా. నా బాధ్యతగా నేను ఒక భారతీయునిగా ఒక పౌరుడిగా నేను పార్టీకి సేవ చేయడానికి నేను 24 గంటలు పనిచేయడానికి నేను రెడీగా ఉన్నా, చేస్తాను కూడా. మీ గ్రామానికి ఇంకా ఏమైనా చేయాలని చెప్పి మీరు ఇంకా అనుకుంటున్నారా? ఇంకా అంటే ఇంతవరకు చేసినా కానీ ఇంకేం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఉంది చేసేది, ఇంకా మేము చేసింది సరిపోలేదు, ఇంకా చేసే కార్యక్రమం ఉన్నది. ఇంకొక 5 సంవత్సరాలు మా కార్యకర్తకు మాకు పార్టీ పరంగా మా వ్యక్తులకు ఎవరికి ఇచ్చినా కూడా ఇంకొక అవకాశం ఇచ్చినా కూడా నేను ఈ గ్రామాన్ని ఇంకొక మోడల్
జిల్లా మొత్తం మోడల్గా గ్రామంగా ప్రయత్నం చేయడానికి ఈ గ్రామాన్ని ఎన్నుకోవడానికి అధికారులందరూ కూడా శ్రీరామనగర్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, పనిచేసి చూపిస్తామని చెప్పేసి నేను గ్రామస్తులందరూ కూడా విన్నవిస్తూ ఉన్నాను. 15 సంవత్సరాల సంది చేస్తున్నారు కదా, అంటే వ్యతిరేకత ఏం లేదంటారా? వ్యతిరేకత ఏం లేదు, ఈర్ష్య తప్ప, కొందరికి ఈర్ష్య తప్ప వ్యతిరేకత అనేది ఎవరికి లేదు. నాకున్నటువంటి పబ్లిక్, నాకున్నటువంటి ఆలోచన పరులు, నాకున్నటువంటి యువకులు, నాకున్నటువంటి మహిళలు ఖచ్చితంగా మా వెంబడే ఉంటారు, మాకే సర్వే చేస్తారు, మేము వాళ్ళకి సర్వే చేస్తాం. 24 గంటలు మేము సర్వే చేయడానికి రెడీ ఉన్నాం. మా పార్టీనే గెలిపిస్తారు. ఎవ్వరు ఎన్ని పన్నంగాలు పడినా కూడా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే సర్పంచ్ అవుతాడు. ఇక్కడ వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీ, సొసైటీ డైరెక్టర్ కూడా ఈసారి ఖచ్చితంగా శ్రీరామనగర్ బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఎన్నుకోబడుతుంది. వచ్చే ఎలక్షన్లలో 1% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది, అంటే అమలు చేస్తామని మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు రిజర్వేషన్ అనేది బీసీ జనాభా ప్రకారము డివైడ్ అవుతుంది. స్టేట్ మొత్తంలో రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మన మండల వరకే కాదు కదా, మన మండలకే కాదు కదా, మన గ్రామానికే కాదు, స్టేట్ మొత్తం ఉన్నటువంటి పాలసీ కాబట్టి అది చేస్తుందని అయితే నమ్మకం అయితే లేదు నాకు. ఎందుకంటే ఉన్నదాన్నే కంప్లీట్ చేయాలనే ఆలోచన. రిజర్వేషన్ ఏమైనా మారిస్తే మార్చవచ్చు, కానీ మిగతాది ఏం చేయలేకపోతారు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు గండుకాలంలోనే గెలిచినామనే సంతోషం తప్ప తర్వాత ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నట్టున్నది ఇది. ఎందుకంటే 6 పాలసీలు కంప్లీట్ చేయాలి, కానీ వాళ్ళు కంప్లీట్ చేసే ఆలోచన 27 తారీఖు 30 ఈ మంత్ లోపల తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ఆలోచన ఇప్పుడు, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి మనము అనడానికి కూడా, ఆలోచన చేయడానికి కూడా, కాంగ్రెస్ను నిందించడానికి కూడా, ఇంకేది చెప్పాలన్నా కూడా ఇంకా టైం ఉన్నది. ఆ టైం తర్వాత ఆలోచన చేస్తుంది దాని విషయంలో. గతంలో గ్రామ పంచాయతీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫండ్ ఇవ్వలేదని చెప్పి చాలాసార్లు మీరు అన్నారు. దానిపైన ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తుందని నమ్మకం ఉందా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్నే స్టేట్ గవర్నమెంట్ డైవర్షన్ చేసుకొని వాళ్ళ అవసరాల నిమిత్తము గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా డైవర్ట్ చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా సర్పంచులు, తెలంగాణలో ఉన్నటువంటి 1270-700 మంది సర్పంచులు ఎక్కడ కూడా సంతోషంగా లేరు. రేపు పొద్దున కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తేనే ఆ నిధులను ఖచ్చితంగా గ్రామ స్వరాజ్యం గురించి, గ్రామాలు బాగుపడాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ నిధులను, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులను వాడుకోకుంటే మాత్రం ఖచ్చితంగా సర్పంచులందరూ కూడా ఊరు గ్రామాలు కూడా బాగుపడతాయని ఆలోచన. గవర్నమెంట్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోవడం అనేది లేదు. ఇవ్వకపోతే దాని పరిణామాలు వచ్చే రోజులలో అలా ఉంటాయి. మీరు నమ్ముతున్నారా మీ పైన వివక్ష చూపించారంటే వేరే పార్టీ గెలిచి? ఖచ్చితంగా ఉంటుంది నాకు. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు అధికార పార్టీ ప్రెసిడెంట్ కానీ, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ మాకు ఖచ్చితంగా వీళ్ళు బీజేపీ వాళ్ళు ఈ ఊరికి ఏం చేయకూడదు అనే ఆలోచన. నాకు 10 సంవత్సరాల్లో జడ్పీటీసీ నుంచి కానీ, ఎమ్మెల్యే గారి నుంచి కానీ ఎట్లాంటి నిధులు ఈ గ్రామానికి ఇయ్యని పరిస్థితి అయినా విపక్ష చూపించినట్టే కదా. నాకు ఎట్లాంటి నిధులు ఇవ్వలే, కానీ అన్ని గ్రామాల కంటే నేను ఇక్కడ మాకు ఉన్నటువంటి మా టీము వర్క్తే నేను కంప్లీట్గా నేను అనుకున్నటువంటి సీసీ రోడ్లు కానీ, ఇక్కడ డ్రైనేజ్ కానీ, వసతులు ఏమున్నా కూడా నేను ఖచ్చితంగా 98% నేను చేసినాను నేను అనుకుంటున్నా, చెప్తున్నా కూడా. ఇంకా 2%, 3% ఉంటుంది సీసీ రోడ్లు, ఈ డ్రైనేజ్ కొద్దిగా ఉన్నది, లేదని కాదు. కానీ ఇంకా మేము విపక్ష ఖచ్చితంగా 100% చూపించారు. నిదర్శనం కనబడుతుంది కదా, రోడే కనబడుతున్నది. ఈ ఊరికి 100 రూపాయలు కూడా ఇవ్వలేడు కదా. అట్లాంటి విపక్ష కనబడుతూనే ఉంది కదా. మామూలు మేము కార్యకర్తగా ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నాం కాబట్టి తట్టుకొని ఇలబడి మేము పని చేయించుకోగలుగుతున్నాం. కానీ అట్లాంటి 5 సంవత్సరాలకు ఒక సర్పంచ్ ఉంటే ఎప్పుడో అధికార పార్టీలకు సరెండర్ అయిపోయి ఆయన కాళ్ళు మొక్కుంటా, అయ్యా మాకు నిధులు, ఇలా అధికార పార్టీలో ఉన్నటువంటి సర్పంచులు కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్నది. గ్రామాల్లో పోతే ఈ పక్కన పోతే వెంకటాపురం పోవచ్చు, ఆ పక్కన పోతే సురంగాలు ఉంది, ఆ పక్కన అమలాపూర్ ఉంది, ఇటు పోతే చాకలగూడ, కేద్రేపల్లి ఉంది. ఆ గ్రామాలలో టీఆర్ఎస్ సర్పంచ్లే ఉన్నారు. ఆ గ్రామానికి, మా గ్రామానికి మీరే పత్రికా మిత్రులు కూడా, మీరే ప్రింట్ మీడియా కానీ ఎవరైనా కూడా మీరే చూడండి. ఆ గ్రామానికి, ఈ గ్రామానికి అంటే వాళ్ళు విపక్ష చూపించారు, మేము డెవలప్మెంట్ చెప్పినాం అంతే. వాళ్ళకు మాకు తేడా. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.